హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా బేసిక్గా వేసుకునే రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా ఒక సర్కిల్లా వేసుకొని ముడిలా వేసుకుని దానిలోంచి ఫస్ట్ చైన్లా వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దానికి ఫస్ట్ డైరెక్ట్ వేయలేం కాబట్టి ఫస్ట్ 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 20 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసుకొని మనం ఈ స్టార్టింగ్లో వేసాం కదా, ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా స్లిప్ నాట్తో అటాచ్ చేసుకుంటే అటాచ్ చేసినట్టు కనపడదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక్కో లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేస్తాం కదా, నెక్స్ట్ 1 2 వదిలేసి ఇది అంటే ఒక లూప్ వదిలి నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 2 వదిలేసి అంటే 1 2 మధ్యలో ఒక లూప్ వస్తుంది, ఆ సెకండ్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 వదిలేసి మధ్యలో 2 డబుల్ క్రోషెట్. ఇలా వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కో లూప్లోనూ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసాం కదా, ఈ నెక్స్ట్ 1 2 వదిలేసి ఈ లూప్లో మళ్ళీ 3 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనూ 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి.
ఇలా 3 వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది ఈ హోల్ వరకు రావాలి కాబట్టి దీన్ని ఇలా స్లిప్ నాట్లా వేసుకోవాలి. ఇక్కడికి తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ అటాచ్ చేసిన ఆ ముడి వేసినట్టు కనపడకుండా ఈ చివరి వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్కో లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసి నెక్స్ట్ లూప్లో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ 2 రౌండ్లు వేసిన తర్వాత ఇది ఒక్కొక్కటి 4 వేసాం కదా, ఈ 4 మధ్యలోంచి 2 వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసి నెక్స్ట్ ఈ 4 మధ్యలోంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఖాళీ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ 4 మధ్యలో 2 డబుల్ క్రోషెట్. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్లో 2 డబుల్ క్రోషెట్ వేసాం కదా, నెక్స్ట్ రౌండ్ 3 డబుల్ క్రోషెట్, థర్డ్ రౌండ్ 4 డబుల్ క్రోషెట్ వేసాం కదా, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసాం కదా, ఈ నెక్స్ట్ రౌండ్లో 3 డబుల్ క్రోషెట్ వస్తుంది. మళ్ళీ క్రీమ్ అటాచ్ చేసుకొని 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఇవి క్రీమ్ కలర్ 2 లైన్స్, పింక్ కలర్ 2 లైన్స్ వేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అల్లుకోవాలి. ఇదే విధంగా అల్లుకోవాలి. 2 3 4 మళ్ళీ 2 3 4 వస్తాయి. ఇలాగా అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా పెంచడం వల్ల ఈవెన్గా పెరుగుతుంది. మీకు ఇంకొన్ని రౌండ్స్ వేసాక చూపిస్తాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ దానికి అటాచ్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా పింక్ 2 లైన్స్, క్రీమ్ 2 లైన్స్, పింక్ 2 లైన్స్, క్రీమ్ 2 లైన్స్ ఇలా వేసుకుంటూ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.